Hi students, welcome to another class of MC Square Chemistry classes. ఈ వీడియోలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ కి ఎప్పుడు పేపర్లో ఈ క్వశ్చన్ లేదు అనే సందర్భాలు చాలా తక్కువ. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఆఫ్ కోర్స్ అంత ఈజీ కూడా. సో కొంచెం ఎగ్జాంపుల్స్ కొంచెం లెంతీగా అనిపిస్తాయి, బట్ అర్థం చేసుకొని రాస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనం పార్చులేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. పార్చులేట్స్ తర్వాత ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్ గా కోఆర్డినేషన్ కాంపౌండ్ లో ఉండే ప్రతి మెటల్ ఆటమ్ లేదంటే మెటల్ అయాన్ దట్ ఎగ్జిబిట్స్ 2 types ఆఫ్ valencies. ఓకే, సో యు రైట్ దట్ ఫస్ట్. ద మెటల్ atom or ion in a coordination compound or complex compound, anything you can write. In a coordination compound exhibits 2 types of valencies. సో ఆ valencies ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, లేదంటే వాటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అనేది రాస్తాం. valencies, those are primary valency అంటే 1 degree అని రాస్తాం. primary valency. And one more is what? secondary 2 degree secondary valency. సో ఈ రెండింటి గురించి డిఫరెన్స్ రాస్తాం మనం. ఫస్ట్ ప్రైమరీ వాలెన్సీ ఏంటి, సెకండరీ వాలెన్సీ ఏంటని మనం డిఫరెంట్ రాస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో ప్రైమరీ వాలెన్సీ ఏంటి, సెకండరీ వాలెన్సీ ఏంటి. సో ప్రైమరీ వాలెన్సీ అంటే ప్రైమరీ వాలెన్సీ గురించి మనం డిఫరెన్స్ రాద్దాం. ప్రైమరీ వాలెన్సీ ఏంటి, సెకండరీ వాలెన్సీ అంటే ఏంటని. ప్రైమరీ వాలెన్సీని it is shown by dotted lines. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో ఈ డిఫరెన్సెస్ తోటి మనం స్ట్రక్చర్స్ రాస్తాం. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. వాటికి రెండింటికి కలిపే 4 మార్క్స్ ఉంటాయి. ఇట్ ఈస్ షోన్ బై డాటెడ్ లైన్స్. ఇది మీరే చెప్పేయచ్చు కదా. ఇట్ ఈస్ షోన్ బై థిక్ లైన్స్ లేదంటే డార్క్ లైన్స్. థిక్ లైన్స్ ఆర్ డార్క్ లైన్స్. ఇదేమో డాటెడ్ లైన్, ఇదేమో డార్క్ లైన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్ ఈస్ న్యూమరికల్లీ అంటే యాజ్ ద నెంబర్. ఇట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్. ఇట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్. ప్రైమరీ వాలెన్సీ ఎప్పుడు న్యూమరికల్ గా ఆక్సిడేషన్ నెంబర్ కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ 3 అంటే ప్రైమరీ వాలెన్సీ 3 అంటే ఆక్సిడేషన్ నెంబర్ +3 అని ఉంటుంది. కానీ +3 అన్న మనం ఇక్కడ న్యూమరికల్ గా మాత్రమే ఈక్వల్ కాబట్టి 3 అంటాం. సో ఇక్కడ ఇదేముంటుంది, గెస్ చేయండి. ఇట్ ఈస్ న్యూమరికల్లీ, దిస్ ఈజ్ ఆల్సో న్యూమరికల్లీ ఈక్వల్, బట్ దేనికి, అక్కడ ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్. ఇట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నంబర్. ఓకే, అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్సెస్ లో ఇట్ ఈస్ అయనైజబుల్. అయనైజబుల్ అంటే ఏంటి, ఇది ఆక్వస్ సొల్యూషన్స్ లో అయాన్స్ ని ఫామ్ చేస్తుంది. ప్రైమరీ వాలెన్సీ మాత్రం Cl- ఉంటే Cl నుండి Cl- గా అట్లా వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అయనైజబుల్ అండ్ నాన్ డైరెక్షనల్. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఏం రూల్ ఉండదు, ఏ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ డైరెక్షనల్. ఇట్ ఈస్ అయనైజబుల్ అండ్ నాన్ డైరెక్షనల్. అక్కడ ఆపోజిట్ ఈ నాన్ ని ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, సో అప్పుడు ఏం రాస్తాం, ఇట్ ఈస్ అయనైజబుల్. అయనైజబుల్ ఇప్పుడు ఏమవుతుంది, నాన్ అయనైజబుల్. నాన్ డైరెక్షనల్ ఏమవుతుంది, డైరెక్షనల్ అవుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్షనల్.
బిఫోర్ వన్ లో నాన్ తీసేసి ఇంకో ఇక్కడ పెట్టేస్తాం అంతే. ఇట్ ఈస్ అయనైజబుల్ అన్న, ఒక నాన్ ఐజనబుల్ అన్న. ఇక్కడ నాన్ డైరెక్షన్ అంటున్నాం, ఇక్కడ డైరెక్షనల్ అంటున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ డిఫరెన్స్. దిస్ ప్రైమరీ valency, it is satisfied by only నెగటివ్ లైగాన్స్. మీకు లైగాన్స్ అంటే ఆల్రెడీ విని ఉంటారు మీరు. ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తాయో మెటల్ ఆటమ్స్ కి, వాటిని లైగాన్స్ అంటాం. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, నెగటివ్, పాజిటివ్, న్యూట్రల్ అని. సో ప్రైమరీ వాలెన్సీ is satisfied by only negative ligands. Here it is satisfied by negative as well as neutral ligands. న్యూట్రల్ లైగాండ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. న్యూట్రల్ లైగాండ్స్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగటివ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్ లైగాండ్స్, రెండింటితో సాటిస్ఫై అవుతుంది. సో ఇవి పార్చులేట్స్. ఇంకా చాలా ఉంటే మనకు అన్ని అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే 4 మార్క్స్ కి ఇవి రాయడం ఎక్కువ కదా. మనమైతే ఖచ్చితంగా ఇవి రాయడం ఎక్కువనే అనుకుంటాం, కానీ ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఇది రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. ఆఫ్ కోర్స్ ఈ పార్చులేట్స్ అన్ని రాయాలి, ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి అర్థమైంది అనుకోండి, మిగిలిన అన్ని అర్థమైపోతాయి మీకు. లెట్స్ సీ దట్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్, ఇది సిఎన్ఓ ఉంది కదా, ఇది కోఆర్డినేషన్ నెంబర్. ఇది వెర్నర్స్ ఫార్ములా, ఇది వెర్నర్స్ స్ట్రక్చర్. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. అలాగే ఇన్ఫర్మేషన్. సో కోఆర్డినేషన్ నెంబర్ అన్నిట్లో 6 ఉంటుంది, అది ఫిక్స్ అయిపోండి. ఇన్ఫర్మేషన్ లో ఆక్టాహెడ్రల్ ఇస్ కామన్, అన్నిట్లో ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. మన ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ లోనే ఇవి రాయాలి, కాంప్లెక్సెస్. అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వెర్నర్స్ ఫార్ములా ఏం తీసుకుంటామంటే CO NH3 taken 6 and Cl3. So this is the Werner's formula. Serial number 1. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాను, అన్నిట్లో 6. వెర్నర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఏం చెప్పాను నీకు, ఆక్టాహెడ్రల్. ఇన్ఫర్మేషన్ లో రాస్తున్నాను, అది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది ఇది. సో CO NH3, ఇక్కడ కూడా NH3. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే మీరు కెమికల్ బాండింగ్ లో చూసే ఉంటారు. సో NH3, అన్ని NH3లు 6 ఉన్నాయి. 6 NH3లు ఉన్నాయి. Cls ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సో ఆ Cls ని మీరు ఎలా అయినా రాసుకోండి, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి, మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు. నేనైతే ఇలా రాస్తున్నా. ఆ బాండ్ కి మాత్రం టచ్ అవ్వద్దు. ఈ NH3 బాండ్ కి టచ్ అవ్వకుండా రాయాలి. టచ్ అయ్యి వేరే ఉంటే నేను చెప్తాను. ఇక్కడ కూడా ఒక Cl రాస్తున్నా, అలాగే ఇక్కడ ఒక Cl రాస్తున్నా. సరిపోయింది కదా. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వచ్చింది, 3 Cls వచ్చాయి, అలాగే 6 NH3s అన్ని ఆక్టాహెడ్రల్ ఫామ్ లో రాసాం. నేను ముందే చెప్పినట్టు, మనం పార్చులేట్స్ లో చూసినట్టు ప్రైమరీ వాలెన్సీకి డైరెక్షన్ ఏమి ఉండదు కదా. ప్రైమరీ వాలెన్సీ డైరెక్షన్ ఉండదు కాబట్టి మనం ఎలా రాసాం, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ రాసాం. Cl ని కంపల్సరీ ఇలాగే రాయాలి, రూల్ లేదు. కానీ NH3 మాత్రం కంపల్సరీ డైరెక్షనలే, అవి అలాగే రాయాలి, అక్కడే రాయాలి, ఆక్టాహెడ్రల్ ఫామ్ లోనే ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తుంది, NH3 లైగాండ్ అనేది న్యూట్రల్ లైగాండ్. అది ఏం సాటిస్ఫై చేస్తుంది, డార్క్ లైన్ అంటే ఏం చెప్పాం మనం, సెకండరీ వాలెన్సీ అని చెప్పాం. సో NH3 ligand satisfies only secondary valency. Octahedral and NH3 ligand satisfy only secondary valencies. And Cl minus ligand satisfies only primary valencies. అది ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ చూసిందే ఇక్కడ రాస్తాం. ఒకటి ఆక్టాహెడ్రల్ అని చెప్పాం, NH3 లైగాండ్ ఏమో సెకండరీ వాలెన్సీస్ ని సాటిస్ఫై చేస్తుంటే Cl మైనస్ మాత్రం ఓన్లీ ప్రైమరీ వాలెన్స్ ని, అది ఓన్లీ సెకండరీ, ఇది ఓన్లీ ప్రైమరీ. సో నెక్స్ట్ చేంజ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ CO NH3 5
ఓకే, ఇందులో 3 CLs ఉన్నాయి కదా, ఒకటి లోపల రాసేస్తాం Cl, మిగిలిన ఎన్ని ఉన్నాయి Cl2, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు CONH3 5 Cl2. ఓకే, డైరెక్ట్ గా వెన్నర్స్ ఫార్ములాని రాస్తున్నాం మనం ఇక్కడ. మామూలుగా మాలిక్యులర్ ఫార్ములా కూడా రాస్తారు కొంతమంది, బట్ మనం వెన్నర్ ఫార్ములా కూడా రాయొచ్చు డైరెక్ట్ గా. ఓకే, లేదంటే మాలిక్యులర్ ఫార్ములా కూడా రాయొచ్చు, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. మాలిక్యులర్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాద్దాం, ఎందుకంటే వెన్నర్ స్ట్రక్చర్ రాస్తున్నాం కదా. మాలిక్యులర్ ఫార్ములా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా రాసేస్తాం. ఇది కూడా మార్చేస్తాను. CO6NH3 Cl3 అని రాస్తాం, మీకు కూడా ఈజీ గుర్తుంటుంది. CO ఇంతకుముందు రాసింది CO6NH3 Cl3, ఇప్పుడు CO5NH3 Cl3. సో ఒక అమ్మోనియంని ఒక దాన్ని అమైన్ లైగాండ్ అంటాం, అమైన్ లైగాండ్ని డిక్రీజ్ చేసాం అంతే. CO6NH3 Cl3, లేదంటే COCl3 6NH3 ఎలా అయినా రాయొచ్చు. దీన్ని ఇలా కూడా మార్చుకోవచ్చు, COCl3 5NH3 CO6NH3 ఎలా అయినా రాయొచ్చు. సో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత మళ్ళీ 6. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ తీసుకుందాం, ఇక్కడ NH3 అంటే ఇక్కడ రాస్తే ఎగ్జాక్ట్ గా స్ట్రక్చర్ పాడవుతుందని ఇక్కడ రాస్తున్నాను. NH3 ఎన్ని NH3 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి ఇప్పుడు, అప్పట్లాగా 6 లేవు. NH3 ఇక్కడ Cl రాస్తున్నాం, ఇదే ఇంపార్టెంట్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. ఇక్కడ ఒక Cl లేదు కాబట్టి, ఒక NH3 లేదు కాబట్టి ఆ ప్లేస్ లో Cl రాసాం. మిగిలిన 2 Cls మీ ఇష్టం వచ్చిన చోట రాయొచ్చు. ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక Cl. సో Cl అనేది నెగిటివ్ లైగాండ్ కదా, అది ప్రైమరీ వ్యాలెన్స్ ని మాత్రమే సాటిస్ఫై చేయాలి కదా, కాబట్టి ఇది ప్రైమరీ వ్యాలెన్స్ ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ లో ఏం రాస్తాం మళ్ళీ, ఆక్టాహెడ్రల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో ఆక్టాహెడ్రల్ అండ్ ఇంకేం రాస్తాం, 1 Cl మైనస్ satisfies both primary and secondary valencies and remaining ఏమున్నాయి NH3 ligands కదా, remaining NH3 ligands satisfying ఓన్లీ సెకండరీ valencies. ఏవైతే మిగిలినవి ఉన్నాయో అవన్నీ సెకండరీ valencies ని సాటిస్ఫై చేస్తున్నాయి, valencies. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో మీరు ఇవి 2 రాశారనుకోండి, ఫస్ట్ రాస్తేనే మీకు సగం అర్థమైపోయింది, సెకండ్ రాస్తే ఇంకా సగం అర్థమైంది. ఇప్పుడు థర్డ్ రాద్దాం. థర్డ్ ఏం రాస్తాం చెప్పండి, ఇది CO6NH3 Cl3, CO5NH3 Cl3. ఇప్పుడు ఏమొస్తుంది, CO4NH3 Cl3, లేదంటే Cl3 4NH3 ఎలా అయినా రాయొచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత మళ్ళీ 6. ఇప్పుడు స్ట్రక్చర్ ఏమొస్తుంది చూడండి, CO ఇది మాత్రం ఆక్టాహెడ్రల్ లోనే ఉంటుంది, మనం ప్రతిదానికి ముందే చెప్పాము ఆక్టాహెడ్రల్ అని. NH3 ఇప్పుడు ఏంటి, NH3లు 4 ఉన్నాయి. సో మిగిలిన రెండింటిని ఏది సాటిస్ఫై చేస్తుంది, Cl. అది నెగిటివ్ లైగాండ్ కదా, నెగిటివ్ లైగాండ్ ప్రైమరీ వ్యాలెన్స్ ని సాటిస్ఫై చేయాలి కదా, కాబట్టి ప్రైమరీ వ్యాలెన్స్ కూడా వస్తుంది. ఇవి మాత్రం బాండ్ కి దగ్గరలో ఉండాలి. ఇది ఇంకా మిగిలినది ఎక్కడైనా రాయొచ్చు, ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఆక్టాహెడ్రల్, ఇదైతే ఆక్టాహెడ్రల్ అని రాస్తుంది, ఆక్టాహెడ్రల్ అండ్ 2 Cl మైనస్ ligands. అక్కడ 1 అని రాసాం కదా, ఇప్పుడు 2 Cl మైనస్ ligands satisfying both primary and secondary valencies. And remaining ligands మీరే ఓన్ గా రాసేయచ్చు, సాటిస్ఫైయింగ్ రిమైనింగ్ లైగాండ్ సాటిస్ఫైయింగ్ సెకండరీ వ్యాలెన్సీస్. 2 Cl మాత్రం రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి, ప్రైమరీ వ్యాలెన్సీస్ ని అలాగే సెకండరీ వ్యాలెన్సీస్ ని.
బట్ మిగిలిన NH3 లైగాన్స్ అన్ని ఓన్లీ సెకండరీ వ్యాలెన్సీస్ ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ ఏమొస్తుంది చెప్పండి. ఇది కాపీ చేసుకోండి, ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ఇది ఫోర్త్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. CO4NH3, ఇక్కడ 3NH3, ఇక్కడ Cl3 యాజ్ ఇట్ ఈస్, కోఆర్డినేషన్ నెంబర్ 6 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ Cl మైనస్ అయాన్స్, ఎందుకంటే మనకి NH3 3 ఉన్నాయి. ఇది తీసేస్తున్నాం, ఇది తీసేస్తున్నాం, ఇది కూడా తీసేస్తున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసేయచ్చు. ఒక 3 ఉంచాలి, 3 తీసేయాలి. సో ఆ 3 ప్లేస్ లో ఏమొస్తుంది మనకు తెలుసు ఆల్రెడీ, Cl, Cl, Cl. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ Cl ప్రైమరీ లైగాన్స్ ని యాజ్ వెల్ యాజ్ సెకండరీ లైగాన్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఎన్ని మొత్తం 3, అంతే కదా. సో ఇప్పుడు ఏం రాస్తాం, ఆక్టాహెడ్రల్. మిగిలింది ఏం రాస్తాం ఇప్పుడు, 3 Cl మైనస్ లైగాన్స్. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 3 రాస్తాం, అంతే, సింపుల్. 3 Cl minus ligands, 3 Cl minus ligands satisfying both primary and secondary valencies, and remaining ligands. remaining ఏమున్నాయి, NH3 ligands ఉన్నాయి. remaining ligands satisfying secondary valencies. ఓకే, సో ఇలా 4 ఎగ్జాంపుల్స్ రాయాలి. మీరు ఆ పాచులేట్స్ ని బాగా అర్థం చేసుకుంటే ఇవి రాయడం చాలా చాలా ఈజీ. ఒక్కసారి పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చాలా సింపుల్, కొంచెం లెంతీగా అనిపిస్తుంది, బట్ అర్థం చేసుకొని నేర్చుకుంటే చాలా ఈజీ. అంటే లెంతీగా మీన్స్ 4 మార్క్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంతే. రైట్, ఆల్ ది బెస్ట్.